మల్లికా స్టోరీస్. అనగనగా తూర్పు దిక్కున గోకన్న పాలెం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని చెట్లు, పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండేది. ఆ గ్రామంలో చిట్టెమ్మ అనే మహిళ ఉండేది. చిట్టెమ్మది ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసే ఉండేవారు. అలా అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసే ఉండాలి అనేదే చిట్టెమ్మ భర్త చివరి కోరిక. చిట్టెమ్మకు నలుగురు కొడుకులు. ఆడబిడ్డలు లేకపోవటంతో తన కొడుకులకే చిన్నప్పటినుండి అన్ని పనులు నేర్పించింది చిట్టెమ్మ. చిట్టెమ్మ పెద్ద కొడుకు సందీప్. పెద్ద కొడుకుకి ఒక ఉన్నత స్థాయి నుండి వచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. ఆ కోడలికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేక తన భర్తని ఆ కుటుంబం నుండి విడదీసి తన పుట్టింటికి తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి ఒకరోజు తన తండ్రికి బాగోలేదని చెప్పి తన భర్తని పుట్టింటికి తీసుకెళ్లి చచ్చిపోతానాని బెదిరించి తన భర్తతో అక్కడే ఉండిపోయింది. ఇంకా రెండో కొడుకు అమిత్. తనకి కూడా పెళ్లైంది. అమిత్ భార్య స్వర్ణ. ఆమె చాలా అందంగా, అనుకువగా ఉండేది. చాలా మంచి మనసు కలది. అత్తని అమ్మలా చూసుకునేది. మరుదులని తోబుట్టువులాగా చూసుకునేది. ఇంకా మూడో కొడుకు మధుకర్. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. నాలుగోవ కొడుకు శేఖర్. ఎప్పుడు ఏదోక తుంటరి పనులు చేస్తూ వాళ్ళ అమ్మతో తిట్లు తింటూ ఉంటాడు. ఒకరోజు చిట్టెమ్మ పక్క ఊరికి ఫంక్షన్ ఉందని వెళ్లి అక్కడ ఫంక్షన్ చూసుకుని వస్తుండగా దారిలో చిట్టెమ్మ కారుని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. తరువాత ఏమయిందో వచ్చే భాగంలో చూద్దాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.